4 ఏళ్ల పింఛన్ ఇచ్చిపెట్టి 2000 కేసీఆర్ చేసిండు. కేసీఆర్ పైసలే మాకు అందుతున్నాయి. కేసీఆర్ చేసిండు. కేసీఆర్ 2000 పింఛనే మాకు అందుతున్నది. వాడు చేసింది ఒక్క పైసా అందుతలేదు. వాడు లంచ కొడుకులు, వాడు సారాళ్ళు పిల్లలు, సాలే పిల్లలు ఉద్దర్లంచ కొడుకు పంతుండ్లు అంట. వాళ్ళు గెలిపించిండు, మేము గెలిపించలేము. మా అన్న మా నాయన గెలిపిస్తాం, మేము గెలిపిస్తాం. మేము వేసినాం కానీ ఆ కొడుకులు వేసలేరు. మళ్ళీ ఆదుకున్నాడు, ఇన్ని దినాలు ఆదుకున్నాడు. ఇప్పుడు ఆదుకుని లేడు. మాకు బాధలు అవుతున్నాయి చాలా. 4000 అన్నాడు, 4000 ఇచ్చిపెట్టి 2000 కడికే వేడుతున్నాడు వాడు. ఎవరు కేసీఆర్ గారు గెలిపిస్తాం, మా నాయననే గెలిపిస్తాం. జనాలు ఎవడొక్కడు ఎవడు అందరు అక్కడ అంటున్నారు. రాజ్యంలో అందరూ అంతలే అంటున్నారు. దేశం అంటున్నారు. రైతు బంధు వేస్తాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి పడిపోతాడు. కేసీఆర్ వస్తాడు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు మంచిగా బతికినాం, హాయిగా బతికినాం. నిద్రపోయినా కూడా నిద్రపోయినాము. తిండిగా కూడు లేకుండా కూడా కేసీఆర్ ఇచ్చిన పైసలతో తిని నిద్రపోయినాం. ఇప్పుడు 2000 ఇస్తే కూడా అవి 4000 ఇస్తానన్నాడు. 2000 బరకత్ అవుతున్నాయి మాకు. 4000 మనవయ్యా, 4000 కొన్ని ఇంట్లో మనవయ్య, 4 ఉండమయ్యా. ఇంకేం చేస్తావా? ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని తలుచుకుంటున్నారట కదా. ఇప్పుడు తలుచుకోమంటారు. బస్సులో మనవయ్య 1 రూపాయి తక్కువ చేసేస్తుండే. చేతులు కొడుకుంటున్నారు, కాలు కొడుతున్నారు, యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నారు. ఇంకొక రూపాయి తక్కువ చేసేస్తుండే లంచ కొడుకు. పిది బస్సులు అంటే ఎవరైనా అంటే 4 ఉండమయ్యా, పిది బస్సులు కావాలంటే ఎవరైనా అంటే ఎవరు అనలేదు. 1 రూపాయి తక్కువ చేసేస్తుండే. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మొదలు మా అక్క చెల్లెలు అప్పులు తెచ్చిన 4 మిలియన్లు అక్క చెల్లెలు ఉండరేమో. బెరికి కొడుకు చెప్పులు మెల్లేసి కొడతాం. చెప్పులు మెల్లేసి కారు గెలిస్తే చెప్పులు మెల్లేసి కొడతాం. ఈసారి వస్తుందంటే అప్ప బస్సు పీరేసినందుకు పోతున్నాం కానీ లేకుంటే పట్నము కోసికి మేడాల కల్లా పైసలు ఎట్లా బస్సుకు వాడు అప్పు చేసిండట. కేసీఆర్ అప్పు చేసిండట. ఏం పని చేయలేదు. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వకనే, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తా అన్నాడు. ఇప్పుడు మాట్లాడేట తిరుపతి రెడ్డి మా షావ గుడి ఉన్నది, మా తా బిస్కాల్ ఇంట్లో కట్టిస్తా అన్నాడు. కట్టి ఏం లేదు, ఏమంటలేడు. వచ్చినప్పుడు ఇట్లా దండాలు పెడతాడు. అక్కడనే గెలిచానా గీతాని తిరుపతి రెడ్డి కేసీఆర్ అంటుండేటని. ఇప్పుడు కాదు రేవంత్ రెడ్డి చేస్తలేడా? ఇప్పుడు ఎవరు చేస్తలేరు పనులు? రేవంత్ రెడ్డి చేసేలేడు ఇంతవరకు అయితే. వాడు గెలవకుండా కూడా చింతలేడు. వాడు అక్కడ సావనా మీని మటర్ కింద వాడికి పేలై ముసలాళ్ళు అమ్మ అని కొడుక అంటున్నా ఇట్లా ఆదుకుంటున్నారు. మాయించటోళ్ళు మాయించటోళ్ళు మాకు పిల్లలే జల్లలేదు. ఒంటి మహిళలు ఇట్లా ఆదుకుంటున్నాడు. ఓడేమో ఆదుకుంటున్నాడు. 4 ఏళ్ళు 5 ఏళ్ళ తినమా గెలిపియేమో మన చెప్పులు మెల్లేసి కొడతాం అంటున్నాము. మా ఊరికి నాయలు చెప్పండి రాలి ఊరు చెప్పడుతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చలేడు. ఇంకా ఏడాది మీటింగ్లకు రాని రాళ్ళపాలు అవుతాడో లేదో చూడండి. రాళ్ళపాలు అవుతాడు అంతే. చూడండి, తలుచుకుంటే చూడండి. తలుచుకుంటే పోలీసు వాళ్ళు కూడా జైల్లో పోయి ఉంటాం. చీరల మనవయ్య కేసీఆర్ చీరలు ఇస్తున్నాయి. కట్టుకుంటుంటే 4 దినాలు కట్టుకొని చీరల కన్నా కట్టుకుంటుంటే అదన్నా సంతోషం అవుతుంది. ఇవన్నీ పక్కన పుట్టిన పిల్లలకు 6 గ్యారెంటీలు అని చెప్పిండు. 500 గ్యాస్ ఇస్తాడు. 500 గ్యాస్ ఇస్తా. 500 గ్యాస్ ఒక్క పైసా కూడా లేదు. 950 రూపాయలు. వాళ్ళ దుడ్లు పడతాయి దుడ్లు కూడా లేదు. మాటలు బొనుకుతుండు అంతే. మాటల మీద బొంకుతున్నారు. బెరికి కొడుకు కింద రాలి చెప్పుల పాలు అవుతాడు. చూడు పోలీస్ స్టేషన్ కూడా కానీ చెప్పుల పాలు అవుతాడు. అన్నకాడకే పోనీ ఆడే ఈటీవీలో కూడా చెప్పండి. ఏమిట్లా కూడా చెప్పండి బెదరం. నేను ఒకదానే